కాకినాడ జిల్లా అన్నవరంలోని ఓ బంగారు ఆభరణాల దుకాణంలో ఇద్దరు వ్యక్తులు దోపిడీకి యత్నించడం కలకలం రేపింది. దుకాణంలోకి చొరబడిన ఇద్దరు దుండగులు యజమాని ఆయన భార్య బంధువుపై దాడి చేసి బంగారంతో పారిపోతుండగా స్థానికులు పట్టుకున్నారు. తర్వాత వారిని పోలీసులకు అప్పగించారు. చోరీకి యత్నించిన వారిలో ఒకరు సచివాలయ సర్వేయర్, మరొకరు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా గుర్తించారు. ఆభరణాల దుకాణంలోకి హెల్మెట్లు ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు యజమాని లక్ష్మణరావు, ఆయన బంధువు మంగరాజుపై సుత్తితో దాడి చేశారు. వీరి కేకలు విని వచ్చిన లక్ష్మణరావు భార్య రాజేశ్వరిపైన దాడి చేసి బంగారాన్ని సంచిలో వేసుకుని పరారయ్యేందుకు యత్నించారు. వీరిని గమనించిన స్థానికులు అడ్డుకుని తాళ్లతో బంధించారు. సుమారు కిలోన్నర బంగారాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. గాయపడ్డ దుకాణ యజమాని, ఆయన భార్య, బంధువును ఆసుపత్రికి తరలించారు. మా అన్నయ్య గారు అబ్బాయి నన్ను కొట్టేస్తుంటే ఆడు నన్ను ఏదో చేస్తున్నారని చెప్పేసి ఆడొస్తే ఆడి మీద ఆడిని కొట్టేశారు. కొట్టేసి గ్లాస్ డోర్ వేస్తారు, బయటికి వాయిస్ వెళ్లకుండా. ఈ లోపు మా కేకలు విని మా మిస్సెస్ మేడం నుంచి వచ్చారు. ఆవిడ బాబాయ్ అమ్మ బాబాయ్ అంటుంటే నా కాళ్ళ దగ్గర ఉన్న వల్ల ఆవిడ కూడా తల మీద కొట్టేశాడు, చేతుల మీద కొట్టేశాడు. అయితే ఆవిడ చాలా పెద్దగా కేకలు పెట్టింది. ఆ జనాలు చుట్టూ జనాలు వస్తారు. వచ్చేటంటే ఇంకా పట్టుకు పారిపోతున్నాడు. పారిపోయే వాళ్ళు జనాలు పట్టుకున్నారు. పట్టుకుని వాళ్ళని నిర్బంధించారు.